హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అయిన మినపప్పు బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. దాన్ని మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అదే గ్లాస్తో హాఫ్ పుట్నాల పప్పు తీసుకోవాలి. దాని తర్వాత రెండింటిని ఇలా వేయించుకోవాలి కాసేపు. దాని తర్వాత వాటిని మిక్సీ జార్లో పెట్టేసి పౌడర్ చేసేసుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఇంకో ప్యాన్ తీసుకొని సేమ్ గ్లాస్ మెజర్మెంట్తో 1.5 బెల్లం పౌడర్ తీసుకోవాలండి. సో 1.5 గ్లాస్ బెల్లం పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా బాగా వచ్చాక ఒక వాటర్ తీసుకొని ఒక ప్లేట్లో మనం ఇలా చెక్ చేసుకోవాలండి ఆ పాకాన్ని. సో కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చిందంటే సో అది ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. సో మనం పిండి వేసే ముందు ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటాము. వేసుకున్నాక కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు అనేవి రాకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలండి. వచ్చాక ఇది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యే వరకు కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక మనం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా ఈవెన్గా. దాని తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న దీన్ని దాంట్లో వేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా ఒక 10 మినిట్స్లో అలా డ్రై అయిపోతుందండి. ఆ తర్వాత ఇలా మీరు తీసేసుకోవడమే. కొద్దిగా హార్డ్గా అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని తినేయచ్చు. చాలా యమ్మీగా ఉంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తినచ్చు. అందరికీ ఇది చాలా బెనిఫిట్ అండి. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.